హే ఆల్ ఈరోజు అయితే మనం విజయ్ ఛానల్లో చూసేపోతున్నాం. విజయవాడలో నేను తీసుకున్న రూమ్ ఎలా ఉంది ఏంటో కూడా మీకు చూపిస్తాను. అది ఎక్కడ తీసుకున్నాను ఏంది కూడా దాని ప్రైస్ అంతా డీటెయిల్ మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. విజయవాడలో నైట్ స్టే చేయడానికి ఏదో ఒక హోటల్ కావాలి కదా, అసలు ఏ హోటల్లోనే ఏంటని చెప్పి ఆన్లైన్లో సెర్చ్ చేశాక బీ స్టే హోటల్ అయితే కనిపించిందండి. సరే ఆన్లైన్లో అయితే బాగా కనిపిస్తుంది, మొత్తం రూమ్స్ అవి బాగున్నట్టు. అసలు దగ్గరికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంది ఏంటో కూడా చూసి అప్పుడు తీసుకుందాం అని చెప్పి అయితే వచ్చాను. చూసాను కదా బీ స్టే అయితే. ఇదైతే బెంచ్ సర్కిల్ దగ్గరలో ఉంటుందండి, అందుకే ఈ హోటల్ అయితే నేను ప్రిఫర్ చేసుకున్నాను. 1.5 km మాత్రమే ఉంటుంది. ఇంక లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. అక్కడ రిసెప్షన్లో అయితే చూపించాను, మీకు థర్డ్ ఫ్లోర్ ఎలక్ట్ అయిందండి అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా వీడియో తీసుకుంటూ పోతాను, అసలు ఎలాగుంది ఏంటో కూడా మీకు చూపిద్దామని. చూసాను కదా, సరే అని చెప్పి ఇంక లిఫ్ట్ ఎక్కాను. ఇంకా థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయి అసలు ఎలాగుంది ఏంటో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసండి. హోటల్కి బెంచ్ సర్కిల్ నుంచి అయితే 1.5 km అని చెప్పాను కదా, అదే బస్ స్టాండ్ నుంచి అయితే 4.2 km, నెక్స్ట్ రైల్వే స్టేషన్ నుంచి అయితే 4.5 km అయితే ఉంటుందండి ఈ హోటల్కి అయితే. అవును కదా, థర్డ్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అయిపోయాను. సరే అని చెప్పి స్ట్రైట్కి వెళ్ళిపోతుంటే ఇదేంటి కిందకి స్టెప్స్ ఉన్నాయనుకుంటే చూస్తే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి అనుకున్నాను. స్టార్టింగ్ నుంచే 301 నుంచి 312 వరకు ఉంటాయి అనుకుంటానండి. నాకైతే 309 అయితే ఎలర్ట్ అయింది. చూసాను కదా, మనకు స్మార్ట్ లాక్ ఉంటుంది, నెక్స్ట్ నార్మల్ లాక్ కూడా ఉంటుంది. స్మార్ట్ లాక్ ఎంటర్ అవ్వకపోతే సరే అని చెప్పి నార్మల్ లాక్ ఎంటర్ చేసేద్దాం అని చెప్పి అయితే వెళ్ళిపోతున్నాను లోపలికి. చూసాను కదా, ఇంక లోపలికి అయితే ఎంటర్ అయిపోయాక రూమ్ అయితే ఇలా ఉంది. ఇంకా డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. బీ స్టే అని చెప్పి ఒక హోటల్ అయితే నాకు కనిపించింది. ఎంత 1300 అండి పర్ డేకి. సో నేను ఈ రూమ్ అయితే తీసుకున్నాను. అసలు ఎలాగుందో ఏంటో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అసలు ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అసలు ఈ రూమ్లో, ఈ 1300కి వర్తా కాదా అని మీకు డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. చూసారు కదా 309 అయితే వచ్చింది. ఇలా లాకర్ అయితే బాగా సేఫ్టీగా అయితే ఉంది. రూమ్కి అయితే చూడండి, ఎంటర్ అయిపోయాకైతే రూమ్ అంతా ఇలా ఉంటుంది. చూసాను కదా, బెడ్ దగ్గరే మనకి ఇలా టీ పైలాండ్తో ఒకటి ఇచ్చారు. ఇది ఫోన్ సర్వీస్ అసలు ఉన్నదో లేదో కూడా తెలీదు, ఐడియా లేదు. బెడ్ అయితే ఇలా ఉంది చూడండి, టీవీ కూడా వర్కింగే, సో నో ప్రాబ్లం. ఇక్కడ హ్యాంగర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు డోర్ బ్యాక్ సైడ్. ఇక్కడే ఏసీ కూడా. ఏసీ ఫెసిలిటీలో అసలు ఎంతకు వచ్చింది ఏందో కూడా మీతో షేర్ చేసుకుంటాను అమౌంట్. అది ఫస్ట్ అయితే రూమ్ అంతా ఎలాగున్నది ఏంటో కూడా మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, మిర్రర్ అవైలబిలిటీ కూడా ఉంది. ఈ బ్లాంకెట్స్ కానీ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా అయితే ఉన్నాయండి. మొత్తంతో కూడా చాలా మెత్త కూడా ఉంది. సో ఇలా వచ్చేసాక రూమ్ ఫ్రెషనర్ కూడా ఒకటి పెట్టాడు రోయ్. ఇదేంద్రా బాబు కిటికీ ఏమి ఉండదా అనుకుంటే చూద్దాం అని చెప్పి ఇది లాగుతున్నాను, కింద పోతుంది ఇది. సో ఇది లాగు, ఇలా మీదకైతే లాక్కోవడానికి అవుతుంది. విండో కూడా వచ్చిందండి. ఇదిగండి మనం వచ్చింది, అదిగండి అక్కడ కార్ పార్కింగ్ ఉంది కదా, దాని పక్కనే స్కూటీ ఉంది కదా, అక్కడే వేయది. ఇదిగండి ఇది కూడా వచ్చేసింది. దీని ఆపోజిట్లోనే ఆనంద్ డైమండ్ అంట. సో నేను ఇది లాక్ చేసేస్తున్నాను. ఇక్కడే వాష్రూమ్ చూడండి, ఎక్కడ పడితే అక్కడ సాకెట్స్ అయితే ఇచ్చారండి. సో చూద్దాం వాష్రూమ్ ఎలా ఉంది ఇంత కూడా. లైట్ ఆన్, ఇదిగండి వాష్రూమ్ వచ్చేసి ఇలా అయితే ఉంది. ఇలా లోపలికి వచ్చాక ఏముందా అని చూస్తే ఇక్కడ ఒక సాకెట్ లాగా ఉంది. ఛార్జింగ్ది అనుకున్నాను కానీ ఇంకో లైట్ కూడా ఉంది. అమ్మ బాత్రూమ్ కూడా సీలింగ్ ఇచ్చారు. అక్కడ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్, ఇక్కడ చూస్తే మిర్రర్ ఏమో. ఇక్కడ ఎగుతున్న వాళ్ళకి ఇదనమాట. షాంపూ కూడా ఉంది మనకి, హ్యాండ్ వాష్ చూసారా ఇంతవరకు కూడా ఉంది, ఎంటీగా లేదు. సో షవర్ దగ్గర కూడా ఒకటి ఇచ్చాడు. ఇదేంద్ర అనుకుని చూస్తే ఇది కూడా హ్యాండ్ వాష్. వాటర్ హీటర్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది. ప్రజెంట్ అయితే బాత్రూమ్ అయితే మొత్తానికి బాత్రూమ్ అయితే ఇలాగైతే ఇచ్చారండి. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ టిష్యూ అది కూడా అంత ఉంది. మొత్తం రూమ్ అంతా చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది రూమ్. చాలా బాగుంది కదా. అయిపోయాక ఇక్కడ ఒక కార్డు కూడా ఇచ్చారండి రూమ్కి. బయట స్కాన్ చిప్ అని ఉంది కదా, ఇది ఏంటంటే స్మార్ట్ లాక్.
ఈ కార్డ్తో కూడా రూమ్ నెంబర్ 309. దీంతో కూడా మనం లాక్ చూపించుకొని స్మార్ట్ లాక్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. చేస్తే కార్డ్ లేదంటే కీ ద్వారా మనం ఓపెన్ చేసుకోవచ్చు అండి. సీలింగ్ కూడా చాలా బాగుంది. సో ఫ్యాన్ వర్కింగే కాదా, ఇంతకీ ఏసీ కూడా వర్కింగే కాదా అని చెప్పి డౌట్ రావచ్చు. సో అదేం మనకి డౌట్ అవసరం లేదు. ఓకే, ఫ్యాన్ సూపర్ జెట్ స్పీడ్లో పరిగెడుతుంది. ఓకే, ఏసీ కూడా సూపర్ రన్నింగ్, టీవీ కూడా వర్కింగ్. అమ్మో గుండె తాతయ్య వచ్చారు లలిత జ్యువెలరీ. సో అది సంగతే. సో చూసారు కదండి, మనకు ఉన్నానికి మంచిగా 1300లో బెస్ట్ రూము, బెస్ట్ హోటల్ కూడా అండి ఇది. బీ స్టే అని చెప్పి చాలా క్లీన్ అండ్ గ్రీన్ కూడా ఉంచారు. చూసారు కదా ఏమేమి ఫెసిలిటీ ఉంది, టీవీ ఫెసిలిటీ అవ్వచ్చు, వాష్రూమ్ ఫెసిలిటీ చాలా బాగుంది. క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. హ్యాండ్ వాష్లు కూడా 2 డిఫరెంట్ కూడా పెట్టాడు. టీవీ అవ్వచ్చు, నెక్స్ట్ ల్యాండ్ ఫోన్ ఫెసిలిటీ అవ్వచ్చు, వాటర్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది. బ్లాంకెట్స్ కూడా గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసినా మీకు తెలిసిపోతుంది బీ స్టే అని చెప్పి హోటల్ ఎక్కడుందని చెప్పి. 1300కి అయితే నాకు చీప్ అండ్ బెస్ట్గా చాలా బాగా కనిపించిందండి. చాలా బెస్ట్ హోటల్లో బెస్ట్ రూమ్ కూడా నాకైతే ఎలాక్ట్ అయ్యింది. 1300కి అయితే చాలా బాగుంది కదా ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా. లేదు అలాగే 1300కి బెస్ట్ రూమ్ వస్తుందని చెప్పి ఆన్లైన్లో చూసాం కదా, ఫొటోస్ అయితే కూడా బాగున్నాయి. వెళ్ళి చూద్దాం ఏముంది, 1300 కదా, ఒకవేళ బాగుంటుందే చాలు. ఎంత పని చేసుకున్నా సరే నైట్ సరిగ్గా నిద్ర లేకపోయినా, సరిగ్గా మంచి హోటల్ కాకపోయినా సరే చాలా కష్టమైపోతుంది. నెక్స్ట్ రోజు వర్క్కి డిలే అయిపోద్ది కదా. సో అందుకని చెప్పి ఇక్కడ వచ్చి చూశాను. నేనైతే సాటిస్ఫైడ్ 1300కి అయితే. అసలు ఇవన్నీ ఫెసిలిటీస్ చూసాక అసలు మొత్తం అంతా ఎలాగుంది, అసలు ఓకేనా కాదా, వర్తా కాదా అని చెప్పి నాకైతే చాలా అనుమానాలు అయితే క్రియేట్ అయ్యాయి. కానీ ఇవన్నీ చూసాక 1300కి సూపర్ వర్తది. ఈ వీడియో చూసాక కామెంట్ సెక్షన్లో మీరు కూడా చెప్పేసేయండి అసలు వర్తా కాదా, 1300కి రూమ్ ఎలాగుందా ఏంది. మీరు ఎప్పుడైనా విజయవాడ వచ్చినట్టయితే బీ స్టే హోటల్లో అయితే మీరు ప్రిఫర్ చేసుకోండి. చాలా క్లీన్ అండ్ గ్రీన్గా అయితే ఉన్నాయి. మంచి రేట్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది ఈ హోటల్ అయితే. మిగతా దగ్గర మనకి రైల్వే స్టేషన్లో నేను చూశాను, బస్ స్టాండ్ దగ్గరలో చూశాను, డార్మెటరీస్ అయినా లేకపోతే నార్మల్ ఏసీ రూమ్స్ అయినా క్లీన్గా లేవు. అసలు మెయిన్ బేసిక్గా చెప్పాలంటే ఎక్కడ పడితే అక్కడే బొక్కలునే, ఎక్కడ పడితే అక్కడే వేడిగా వచ్చేస్తుంది. ఏదో ఏసీ ఉండాలి కదా అందుకే వెయ్యి పెట్టాలి కదా అని చెప్పి పెట్టినట్టుగా ఉన్నది తప్ప ఇంత క్లీన్గా అయితే లేదు. ఈ స్టేలో నేను తీసుకున్న రూమ్ టూర్ అయితే ఇలాగైతే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్. బాయ్.